యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు సీతారామపురం గ్రామంలో గురువారం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బోరం వెంకటరెడ్డి, పాల సంఘం చైర్మన్ కాళీ వెంకన్న ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, సబ్సిడీ గ్యాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలే ఆదేశాల మేరకు సీతారాంపుర గ్రామంలో గురువారం రోజున మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు బోరం వెంకటరెడ్డి, పాల సంఘం చైర్మన్ కాళీ వెంకన్న ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పెన్షన్ల, ఇందిరమ్మ ఇల్లు, సబ్సిడీ గ్యాస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ మహిళలు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారే కానీ రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నందున బస్సులను నిలిపివేస్తున్నారు. అందుకు మా రోడ్లను బాగు చేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి నూతన ఇందిరమ్మ గృహాలను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాచిళ్ల శ్రీను, చిలుకూరి మోహన్, జోగు కిష్టయ్య, నాయకులు మచ్చ మల్లారెడ్డి, మలిపెద్ది సోమిరెడ్డి, మొగిలిపాక రామ్ నర్సయ్య, మచ్చ ప్రభాకర్ రెడ్డి, మలిపెద్ది సురేందర్ రెడ్డి, మొగిలిపాక భాస్కర్, యూత్ నాయకులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఉచిత 200 యూనిట్ల కరెంట్ అమలైందా? రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం వస్తున్నాయి కదా? నీకు ఇంకేమైనా ఏజ్ ఎలిజిబుల్ అయితే లేవు, పింఛన్కి ఎలిజిబుల్ కాదు. పింఛన్ కూడా కావాలని చెప్పిన. ఏజ్ లేదు కదా? ఏజ్ లేదు కానీ ఓకే. ఏమన్నా వికలాంగులకు అయితేనేమో అవకాశం ఉంది. వికలాంగులు తీసుకోదు కానీ ఎవరు ఇంత గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ తరఫు నుంచి 200 యూనిట్ల కరెంటు అమలైందా? రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం వస్తున్నాయి కదా? ఏమన్నా మీకు ఇంట్లో మీరు పింఛన్ వాళ్ళు అర్హులు ఉన్నారా? తర్వాత మీరు ఇంకా ఏం కావాలనుకుంటారు? రుణమాఫీ అయిందా? క్రాప్ లో రుణమాఫీ అయింది కదా? ఎన్ని లక్షలు అయింది? 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు అవుతుంది కదా, అది వర్తిస్తుంది. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఓకే కదా. ఇప్పుడు మా కాంగ్రెస్ రోడే వేపిస్తే అయిపోదు, అది బస్సులు రాక ఇప్పుడు ఎవరైనా ఎక్కడికన్నా పోవాలన్నా ఇబ్బంది అయితే ప్రతి ఒక్కరికి బండ్లు లేవు. వెల్మజాల నుండి సీతారాంపురంకి వచ్చే రోడ్డు ఇబ్బంది ఉంది. దాన్ని ఒకసారి మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా చేస్తాం. 200 యూనిట్ల కరెంట్ అమలైందా? రేషన్ కార్డు ఉన్నదా? బియ్యం వస్తున్నాయి కదా? సన్న బియ్యం ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? ముగ్గురికి మనిషికి 6 కిలోలు వస్తున్నాయి. ఏమన్నా రైతు రుణమాఫీ జరిగిందా? ఎన్ని లక్షలు? 1,00,000. 2 లక్షలా? ఒకసారి 1,00,000 విడుదల వారిగా 2 లక్షలు రుణమాఫీ అయింది. మీరు గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా లబ్ధి మా పోయిన గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పర్వాలేదు కదా? మీకు ఇంకేమైనా లబ్ధి? ఇందిరా మిల్లు ఏమైనా ఇచ్చింది? ఇందిరా మిల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ ఇందిరా మిల్లు ఇచ్చింది. ఎక్కడన్నా ఏళ్ళు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇవ్వలేదు. ఇందిరా మిల్లు ఇస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? పోయిన గవర్నమెంట్ కంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా మెరుగేనా? కావాలనుకుంటున్నామా గవర్నమెంట్ లబ్ధి? పింఛన్ వస్తుంది కదా? సో అన్ని విధాల మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తుంది. ఇంకేమన్నా మీరు అభివృద్ధి పథకాలు కావాలంటే ఎలిజిబుల్. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 200 యూనిట్ల కరెంట్ అమలైందా? కరెంట్ బిల్ వస్తుంది కదా? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం వస్తున్నాయా? ఎందరు మీ కుటుంబ సభ్యులు? ఉన్నది కదా? రేషన్ కార్డుల పేర్లు బియ్యం అయితే వస్తుంది. మీకేమైనా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా? మీరు ఇంకేమన్నా కావాలి? రైతు రుణమాఫీ జరిగిందా? ఒకసారి అయిందా? ఎంతవరకు అయింది? 70,000 రుణమాఫీ అయిపోయింది. ఇంకా మీరు ఏమన్నా గవర్నమెంట్ నుంచి అభివృద్ధి పథకాల గురించి కావాలనుకుంటున్నారా? ఏమని అడుగుతున్నారు? డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటిది కావాలని చూస్తున్నాం. మా గవర్నమెంట్ తరఫున మీకు ఎలాంటి మా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఉచిత కరెంటు
మీకు లబ్ధి పొందినవా? కరెంటు బిల్లు కడుతున్నావా కడతలేవా? నాకు కరెంట్ వచ్చింది ఫ్రీగా. నాకు గ్యాస్ కూడా పైసలు పడుతున్నాయి. 500 గ్యాస్ వచ్చింది. అది 500 గ్యాస్ ఓకే అయిందా? కొందరికి కాలేదు, మీకైతే అమలు అయింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాకు ఇదివరకు ఇల్లు లేక మస్తు ఇబ్బంది పడ్డా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు సొంతం ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకున్నా. నాకు కరెంట్ ఫ్రీ వచ్చింది. రేషన్ కార్డు ఉంది. నాకు 35 కిలోల బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి. నాకు జాగలేదు, భూమి లేదు, కొడుకులు లేరు. లేదని కాదు, ఈ గవర్నమెంట్ కు చాలా తేడుంది. 100కు 100% తేడా. మంచిగానే నడుస్తున్నాయి. అందరు మంచిగానే చూసుకుంటారు. అందరు ఏం ఒక రూపాయి కూడా అడగలేదు. ఇల్లు కట్టినా కూడా ఎవరన్నా లంచం కూడా అడగలే. కమిషన్ లేదు. ఎవరు మమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేయలే. అన్ని మంచిగానే. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు. కానీ మంచి ప్రయాణం చేస్తున్నాం. ఎవరైనా షాప్ పెట్టుకున్నాడు ఆయన, ఎక్కడికన్నా హాస్పిటల్ పోవాలన్నా, ఎక్కడికన్నా ఊరికి పోవాలన్నా ఈ ఆడవాళ్ళకు మంచిగానే ఉంది. ఇది చాలా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జనగాం నుంచి వెళ్ళి ఇక్కడ మాకు మోత్కూరు పోయే బస్సు బంద్ చేసిండ్రు. వెల్మజాల నుంచి వెళ్ళి సీతారాంపురం వరకు రోడ్డు బాగాలేదని బస్సు బంద్ చేసిరు. కాబట్టి మాకు దయచేసి జనగాం బస్సులు రావాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారికి నమస్కారం. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి వెళ్ళి మా ఊరు ఎమ్మెల్యే గారికి నమస్కారం. అన్ని మంచిగా చేస్తాడు. రోడ్ వేయాలి, మాకు బస్సు రావాలి. నీకు రేషన్ కార్డు ఉందా? 6 కిలోల బియ్యం వస్తున్నాయా? అక్క నీకు పింఛన్ వస్తుందా? పితంతి పింఛన్ వస్తుంది కదా? ఏమంటుందా? పింఛన్ వస్తుందా? తర్వాత మీ ఆప్షన్ ఏం చెప్పనా? మీకు చేనేత ఇదేంటంటే మీరు గీత కార్మికులు పింఛన్ వస్తుందా? గీత కార్మికులే పింఛన్ ఒకటి లేదు. తర్వాత మీకు నువ్వు చెప్పు, నీకేం కావాలి? ఏం లేదు. మేము ఆ రోజు ఎకరం భూమి ఇచ్చినాం. ఇది హాస్టల్ కు ఇంతవరకు ఏమి ఇస్తలేరు. మరి ఎందుకు ఇస్తలేరు? ఆయన ఇల్లు రాసిస్తామన్నారు, ఇల్లు ఇప్పిస్తామన్నారు. మరి ఇదే ఇయ్యాలి కదా. మీరు ఇల్లు ఇప్పిస్తా అంటే ఒకటి ఉంది. మీరు ఎలిజిబుల్ ఇల్లు అయితే మీ ముగ్గురు అన్నదమ్ములలో మీ ముగ్గురికి స్లాబ్లు ఉన్నాయి కాబట్టి ఇల్లు అయిపోయింది. మీరు ఇంకేమన్నా అవకాశం ఉంటే చెప్పండి. మరి ఇంకేం అవకాశం ఉందో పెట్టారు మీరే. అట్లా ఇల్లు కాకుండా ఇందిరామ్మ ఇల్లు రాకముందుకే గవర్నమెంట్ మాకు ఏమన్నా గవర్నమెంట్ స్థలం చూపింది. అది ఏంటంటే మీకు పంచరాయి మీరు ఇచ్చింది కూడా గవర్నమెంట్ ల్యాండే. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా ఉన్నదా? గట్టినే ఏమన్నా ఇందిరామ్మ ఇల్లు అవి రావాలని ఉందా? తమ్మికి రావాలని ఇద్దరులో ఒకరికన్నా రావాలి. సరే.